హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హేమలత అండి. ఈరోజైతే నేను ఉల్లికాడల కర్రీ చూపిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్. వీటిని ఎండు చేపలు కూడా వేసుకొని వండుకోవచ్చండి. ఇవాళ సాటర్డే అని నేను ఓన్లీ టమాటా, ఉల్లిపాయ వేసి ఉల్లికాడల కర్రీ చేశానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, జీలకర్ర, పోపు దినుసులు, ఉల్లికాడలు అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. టమాటా ఎక్కువ వేసి చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ముందుగా ఒక పెనం పెట్టుకొని దాంట్లోని ఈ పోపు దినుసులు, జీలకర్ర వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి. అవి కొద్దిగా బాగా దోరగా వేగాలండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా ఫ్రై చేసుకొని తర్వాత టమాటా వేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అవటానికి ముందుగా నేను సాల్ట్ వేసేస్తున్నానండి. ముందు ఇప్పుడు తగినంత వేసుకున్నా పర్వాలేదు, సాల్ట్ లేదంటే ఇప్పుడు కాస్త వేసుకొని తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి బాగా వేగిపోవాలండి. బాగా వేగిన తర్వాత అప్పుడు మనం టమాటా వేసుకోవాలండి. ఆ టమాటా కూడా బాగా మంచిగా స్మాష్ అయిపోయేలాగా చాలా మెత్తగా ఉడికిపోవాలండి. ఒక కాసేపు మూత పెట్టేసి వదిలేసి తర్వాత కలుపుకోవడమేనండి. తర్వాత కొంచెం స్మాష్ చేసుకుంటే స్మాష్ అయిపోతాయండి. వేగిపోయాయండి, బాగా మెత్తగా ఉడికిపోయాయి. వాటిలోనే ఈ ఉల్లికాడలు కూడా వేసుకోవాలండి. వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉంటే అలా మగ్గిపోతాయండి ఇవి. చాలా బాగుంటుందండి కూర. మామూలు సాటర్డే పూట, అదే సండే పూట అయితే ఎండు చేపలు అవి వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. కావాలంటే కామెంట్ చేయండి. ఎండు చేపలు కూడా వేసి నేను చూపిస్తానండి, షార్ట్ తీసి పెడతాను. తగినంత కారం వేసుకోవాలండి. మనకి ఎంత సరిపోతుందో అంత తక్కువ, ఎక్కువైతే ఎక్కువ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అవి బాగా ఫ్రై అయిపోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలండి. కలిపెట్టుకుని కొంచెం చింతపండు పులుసు కొంచెం బాగుంటుంది, కమ్మగా ఉంటుందండి. వాటిలో ఇంకా కొద్ది వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్, సారీ. దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని అవి బాగా